యేసు ప్రభువు గురించినటువంటి విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్రిస్టాలజీ అంటాం మామూలుగా దీన్ని, క్రీస్తు శాస్త్రము. ఈరోజు మన మొదటి తరగతిగా యేసు ప్రభు యొక్క దైవత్వము, యేసు ప్రభువు దేవుడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకుందాం. చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభువు దేవుడే కానీ పూర్తి దేవుడు కాదు అనే ఆలోచనల్లో ఇలాగ చెప్పేవారు ఎక్కువైపోయారు. ఇంతకుముందు ఎవరో యెహోవా సాక్షులు, లేకపోతే సెవెంత్ డే వాళ్ళు, మార్మన్స్, ఇలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మెయిన్ లైన్ క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు కూడా దేవుని కుమారుడు దేవుడు కాదు అని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో మనం తప్పకుండా సరైన జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. సో కొద్దిమంది నోటితో యేసు ప్రభువుని దేవుడు అని చెప్తారు, నోటితో చెప్తారు. కానీ వారు చేసే బోధలు వింటుంటే అలా అనిపించదు మనకు. యేసు ప్రభు యొక్క సంపూర్ణ దైవత్వాన్ని వాళ్ళ బోధలు నిరర్థక, అవి సరిగ్గా లేవు. ఒకవేళ యేసు ప్రభు దేవుడు కాకపోతే అసలు క్రైస్తవ్యమే అర్థవిహీనం, మీనింగ్లెస్ అయిపోతుంది. ఈ భూమి మీద అనేక మతాల్లో క్రైస్తవ మతం కూడా ఒక మతంగా మారిపోతుంది తప్ప ఇది నిజంగా దేవుని నుంచి వచ్చినటువంటి మతంగా లేదా దేవుని నుంచి వచ్చినటువంటి విశ్వాసంగా మనం దీన్ని చూడలేం. యేసుప్రభు దేవుడు కాకపోతే యేసుప్రభు చేసిన బలియాగము వ్యర్థమే, మనం రక్షించబడ్డామని చెప్పుకోవడం కూడా వ్యర్థమే. అసలు క్రైస్తవ్యమే వ్యర్థం. సో మన విశ్వాసము, మన క్రైస్తవం యొక్క పునాది సమస్తం కూడా యేసు ప్రభు యొక్క దైవత్వం మీదనే ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని మనము బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిదానంగా వెళ్దాం, ఒక్కొక్క వచనం చదువుకుంటూ చూసుకుంటూ వెళ్దాం. యేసు ప్రభు దైవత్వానికి గల రుజువులు, ప్రత్యక్ష రెఫరెన్సులు, అంటే డైరెక్ట్గా యేసు ప్రభు దేవుడు అని చెప్పే రెఫరెన్సులు చూస్తాం. తండ్రి కుమారుల యొక్క ఏకత్వం, సో ఇద్దరి యొక్క యూనిటీ, తండ్రి కుమారుల యొక్క యూనిటీ, ఐడెంటిటీ, ఇవి కూడా మనం చూస్తాం యేసు ప్రభు యొక్క దైవత్వం అర్థం చేసుకోవడానికి. దైవ నామములు, దేవునికి ఏ పేర్లు ఉన్నాయో, లేదా ప్రస్తుతము తండ్రి, యెహోవా దేవుడు అని అంటున్న యెహోవాకు ఏమి పేర్లతో పిలువబడుతున్నాడో యేసు ప్రభు కూడా అవే పేర్లతో పిలువబడ్డాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. తర్వాత దేవుని యొక్క ఆరాధన, తండ్రికి ఆరాధిస్తారు, యేసు ప్రభుకు కూడా ఆరాధన ఇవ్వబడినది. బైబిలులో భక్తులు ఆరాధించారు, దేవదూతలు కూడా ఆరాధించారు. దేవుడు కాకపోతే ఇవన్నీ కూడా అవకాశం లేదు. దైవ కృత్యాలు అనగా దేవుడు మాత్రమే చెయ్యగలిగే పనులు యేసు ప్రభు కూడా చేశారు. దేవుడు మాత్రమే చేయగలడు. సో యేసు ప్రభు చేస్తే, ఈ పనులు ఎవరు చేస్తే వాళ్ళు దేవుడు. సో యేసు ప్రభు వారు దైవ కృత్యాలన్నీ కూడా, దేవుని యొక్క క్రియలన్నీ కూడా, కార్యాలన్నీ కూడా యేసు ప్రభు వారు చేశారు. దైవ ధర్మాలు, దేవునికి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు,
దేవుని యొక్క ధర్మం ఏమిటి, ఆ దైవ ధర్మాలన్నీ కూడా మనం ఇక్కడ రుజువుగా చూడగలం. దేవుని ప్రత్యక్షపరచుట. యేసుప్రభు వారు దేవుణ్ణి చూపిస్తున్నాను అన్నాడు. నన్ను చూస్తే యెహోవాను చూచినట్లే అన్నాడు. యెహోవా నామము, యెహోవా అనే నామంతో యేసుప్రభు వారు పిలువబడినారు. ఈ విషయాలని కూడా మనము బహుశా మేబీ రాబోయే 2-3 వారాలు చూస్తాం. మొదటిది డైరెక్ట్ స్క్రిప్చర్ పోర్షన్స్, క్రీస్తు దైవత్వాన్ని నిరూపించే ప్రత్యక్ష రెఫరెన్స్. మొట్టమొదట మనం పాత నిబంధన రెఫరెన్స్లు చూద్దాం. అసలు పాత నిబంధనలు ఎక్కడుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. ముందు అవి చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు, గమనించండి, పేరు అను పేరు పెట్టును. మరి యేసుప్రభుని గురించిన ప్రవచనమే కదా ఇది. మరి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అండి. హెబ్రీ భాషలో ఏల్ అంటే దేవుడు, దేవుడు మనకు తోడు. నిజానికి దేవుడు మనతో అని అర్థం అండి. గాడ్ విత్ అస్, దేవుడు మనతో. సో యేసు ప్రభు ఎవరు? దేవుడు మనతో ఉండడానికి వచ్చాడు. సో పాత నిబంధనలో యేసు ప్రభు దేవుడు అనేది ఒక డైరెక్ట్ రెఫరెన్స్. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. బలవంతుడైన దేవుడు, డైరెక్ట్ రెఫరెన్స్. ఇప్పుడు కొత్త నిబంధన రెఫరెన్స్లోనికి వెళదాం. యోహాను 1:1-14 వచనాలు చదివితే, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాను. మనకు తెలిసిన వచనాలు. దేవుని వాక్యం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. తెలుగులో యొద్ద అనే మాట, దేవుని దగ్గర, దేవుని యొద్ద అనే మాట పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు. గ్రీకు భాషలో యొద్ద, దగ్గర అనే అర్థాన్ని ఇచ్చే మాటలు 3 ఉన్నాయి. సున్ అంటే తో అనే అర్థాన్ని విత్ అనే అర్థం ఇస్తుంది. మెటా అంటే సమాంతరంగా, ఈక్వల్గా. చూడండి, ఇప్పుడు 2 రైలు పట్టాలు సమాంతరంగా ఉంటాయి, సమాంతరంగా అని అర్థం. మూడోది ప్రోస్ అంటే ముఖాముఖి సంబంధము, అద్దములో చూసినట్టు. అద్దంలో చూస్తే ఏంటి? నేనే కదా, మరొకరు కాదు కదా. సో ఇక్కడ ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. కాదు, ప్రోస్ అంటే ముఖాముఖిగా ఏకీభవించి దేవునితో ఏకమై ఉండెను, దేవునితో ఏకమై ఉండెను. సో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాను. సో ఇక్కడ యేసు ప్రభువుని దేవుడు అనే మాట డైరెక్ట్గా చెప్తూ ఉంది. చాలా జనరల్గా యెహోవా సాక్షులు ఇక్కడ ఈ వాక్యాన్ని తీసి దేవుడై ఉండెను, దేవుడు అన్నది చిన్న క్యాపిటల్ లెటర్లో రాసి, ఏమంటే వాళ్ళ సొంత ట్రాన్స్లేషన్లో, సో అది చూపించి, చూడండి ఇక్కడ క్యాపిటల్ లెటర్ లేదు, స్మాల్ లెటర్ ఉంది. ప్రింట్ చేస్తే స్మాల్ని క్యాపిటల్ చేయొచ్చు, క్యాపిటల్ని స్మాల్ చేయొచ్చు. క్యాపిటల్ లెటర్లు కాదు ఇక్కడ ముఖ్యం. యోహాను 1:10 ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే యేసుప్రభువును చూస్తే దేవుణ్ణి చూసినట్టే.
దేవుడి ప్రతిరూపాన్ని చూసినట్టు, దేవుడి ఫోటో చూసినట్టు కాదు, దేవుణ్ణే చూసినట్టు. 9:5 రోమా 9:5 శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, అంటే యూదులలో. ఈయనంటే ఎవరు? క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడయుండి, సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే స్తోత్రాలు దేవునికే చెల్లించాలి. కానీ ఇక్కడ పౌలు యేసు ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని చెప్తున్నాడు. డైరెక్ట్గా యేసు ప్రభు దేవుడు అని చెప్పే రెఫరెన్స్లు ఇవి. తీతు 2:13 మహాదేవుడు గాడ్ ఆఫ్ గాడ్స్, దేవాది దేవుడు, మహాదేవుడును మన రక్షకుడనైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురుచూచు. యేసుప్రభుని ఏమంటాడు? మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క, అంటే రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాము అంటాడు. సో యేసుప్రభుని మహాదేవుడు అని పిలుస్తున్నాడు. 2 పేతురు 1:1 మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. సో మన దేవుడు అంటున్నాడు యేసు ప్రభువుని. హెబ్రీ 1:8-10 ఈ భాగంలో యెహోవా దేవుడు తన కుమారుని దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు. నేను చదువుతాను చూడండి. హెబ్రీ 1 చూడండి. ఇక్కడ కానీ నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 1:8 కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా, తండ్రి యెహోవా దేవుడు యేసు ప్రభువుని దేవా ఎలా పిలుస్తాడండి? తనకంటే చిన్న దేవుడైతే, లేకపోతే దేవుని యొక్క కుమారుడైతే, ఆయనే యేసు ప్రభువుని సృష్టించి ఉంటే దేవాని ఎలా పిలుస్తాడు? పిలవడు కదా. నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది. 9 నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు సృష్టిలో దేవుడు నీ తోడి వారి కంటే. సో పైనదేమో దేవా అని తండ్రి యేసు ప్రభువుని పిలుస్తున్నాడు. ఇక్కడ దేవుడు అంటే తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు. మరియు ప్రభువా ఏమండి? ప్రభువా, దేవా. 1 యోహాను 5:20-21 మనము దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు గురించే చెప్తున్నాడు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. సో మెనీ డైరెక్ట్ రెఫరెన్సెస్. ప్రకటన 1:8 వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడును అగు ప్రభు సెలవిచ్చు. ఇది యోహానుతో యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి. యోహాను 20:28 అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అని. యేసు ప్రభువును చూచి తోమా ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవా. ఇప్పుడు దైవ నామముల దగ్గరికి వెళ్దాం. డివైన్ నేమ్స్, దేవునికి మాత్రమే ఉండే పేర్లు, దేవునికి మాత్రమే చెందవలసిన పేర్లు, బిరుదులు, టైటిల్స్, నేమ్స్ అండ్ టైటిల్స్ క్రీస్తు ప్రభువుకు కూడా చెంది ఉన్నాయి.
దేవుడు ఏ పేర్లతో పిలువబడినాడో క్రీస్తు కూడా అదే పేర్లతో పిలువబడినాడు. ఈ పేర్లు దేవుడు మాత్రమే కలిగి ఉండగలడు, కానీ అవి యేసుక్రీస్తుకు కూడా అన్వయించబడినవి. కురియోస్ ప్రభువు లేదా కురియోస్, గ్రీకు భాషలో కురియోస్. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కదా, కురియోస్. కురియోస్ అంటే గ్రీకు భాషలో ప్రభువు. కురియోస్ అనే మాట యెహోవా అనే మాటకు బదులుగా పాత నిబంధనలో రాయబడింది. పాత నిబంధన రాసేటప్పుడు ఏం చేశారంటే యూదులు యెహోవా అని పలకడం వారికి భయమేసింది. ఎందుకంటే ధర్మశాస్త్రములో ప్రభు చెప్పాడు, నా నామమును అనవసరముగా ఉచ్చరించువాడు, నా నామమును అనవసరముగా ఉచ్చరించువాడు శిక్షకు పాత్రుడు అని దేవుడు చెప్పాడు. సో యెహోవా 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 అని పిలవడానికి భయమేసి అదోనాయ్ అని, అంటే ఎక్కడైతే యెహోవా అని ఉంటుందో అక్కడ వాళ్ళు హెబ్రీ భాషలో అదోనై అని ట్రాన్స్లేట్ చేసుకున్నారు. అదోనై అంటే ప్రభువు అని అర్థం. సో అదే పాత ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్లో లార్డ్ గాడ్ అని ట్రాన్స్లేట్ చేశారు. గ్రీక్ భాషలో కురియోస్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభువుకు కురియోస్ అనే మాటను ఆపాదించారు. యేసు ప్రభు గురించి రాసినప్పుడు అంతా కూడా కురియోస్ 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 అనేవి రాశారు. సో ఆ కురియోస్ అనే మాట పాత నిబంధనలో యెహోవా దేవునికి చెందిన మాట. కొత్త నిబంధనలో అదే మాటను యేసు ప్రభువుకి వాడడము జరిగింది. సో యెహోవా నామాన్ని గ్రీకులో అనువదించలేక, సో యెహోవా అని ఎలా అనువదించాలో గ్రీకులోకి అర్థం కాలేదు వాళ్ళకి. అందుకని ఏం చేశారంటే కురియోస్ అనే పదాన్ని సుమారు 6814 సార్లు గ్రీకు పాత నిబంధనలో ఉపయోగించారు. కాబట్టి గ్రీకు భాష మాట్లాడే యూదులకు కురియోస్ లేదా ప్రభు అనే మాట యొక్క అర్థము, దాని గంభీరత తెలుసు. కాబట్టి వాళ్ళు యేసు ప్రభుని సంబోధించేటప్పుడు, యేసు క్రీస్తుని సంబోధించేటప్పుడు యెహోవా అని సంబోధించకుండా ప్రభువా అన్నారు. సో యూదులు ఎప్పుడైతే యేసు ప్రభుని ప్రభువా అన్నారో వాళ్ళు యేసయ్యను యెహోవా అని పిలుస్తున్నారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. రెండవ పేరు యెహోవా. జకర్యా 12:10 యెహోవా దేవుడు తన ప్రజలతో తాము పొడిచిన నా మీద అంటున్నాడు. పొడవబడింది ఎవరు? యేసు ప్రభు, తండ్రి కాదు కదా. కానీ జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనములో తాము పొడిచిన నా మీద అని యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే పాత నిబంధనలో మాట్లాడిన దేవుడు యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడు యేసు ప్రభు. పొడవబడింది యేసు ప్రభువే. ప్రకటన 1:7 కూడా అదే భాష వాడబడింది. యెషయా 43 బాప్తిస్మిచ్చి యోహానుని గురించి వ్రాస్తూ అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అనే స్వరం వినబడింది అంటారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి అడిగారు, అయ్యా నువ్వెవరు అంటే, అప్పుడు యోహాను ఏమన్నాడంటే, బాప్తిస్మ యోహాను ఈ వచనం చెప్తూ ఆ స్వరము నేనే అన్నాడు. సో యెహోవాకు మార్గము, ఆ మార్గాన్ని సిద్ధపరిచేవాడిని నేనే. సో ఎవరికి? యెహోవాకు. సో యేసు ప్రభుని ఏమని పిలుస్తున్నాడు? బాప్తిస్మ ఇచ్చే యోహాను యెహోవా అని పిలుస్తూ ఉన్నాడు. లోగోస్ వాక్కు. యోహాను 1:1 యేసును లోగోస్ అని పిలిచాడు, అనగా వాక్కు. గ్రీకు భాష మాట్లాడే యూదులు లోగోస్ అంటే యెహోవా లేదా దేవుడు అని గ్రహించగలరు. కీర్తన 33:6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. సో ఇక్కడ లోగోస్ అంటే యెహోవా దేవుడు. సో యూదులు యేసు ప్రభుని లోగోస్ అని పిలిచారు.
యోహాను భక్తుడు యేసు ప్రభుని లోగోస్ అన్నాడు. సో యేసు ప్రభుకు మరొక పేరు లోగోస్, వాక్యము. అది కూడా దేవుని యొక్క పేరే. సో ఆదికాండం 1 చూడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండు. సో వాక్యము లోగోస్, అది ఆయన యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను. దేవుడు అంటే లోగాస్ భూమి ఆకాశములను సృజించెను. యేసు ప్రభు ఎవరు? లోగోస్. దేవుని యొక్క పేర్లు యేసు ప్రభుకి పెట్టబడ్డాయి. ఆల్ మైటీ, సర్వాధికారి, ఇది 4వ పేరు. ప్రకటన 1:8, ఆల్ఫయు ఒమెగియు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సో యేసు ప్రభు ఎవరంట? సర్వాధికారి. సర్వాధికారి అనే పేరు కూడా దేవునికి చెందిన పేరే. ఆల్ఫా ఒమేగా. ప్రకటన 21:6, మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే ఆల్ఫయు ఒమెగయు, నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియును అంతమునై ఉన్నవాడును. దప్పికొని వానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. నిత్యుడగు తండ్రి, యెషయా 9:6. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. తండ్రి అంటే త్రిత్వంలోని మొదటి వ్యక్తికు తండ్రి అయిన దేవుడు. సో ఇక్కడ తండ్రి అంటే యేసు ప్రభువే తండ్రి అని మనం అర్థం చేసుకోకూడదు. తండ్రి అంటే జీవం ఇచ్చేవాడు, సృష్టికర్త అని అర్థం చేసుకోవాలి. సో దేవునికి ఉన్న పేరే యేసు ప్రభుకు కూడా పెట్టబడింది. పరిశుద్ధుడు. ఇక పరిశుద్ధుడని దేవుని మాత్రమే పిలవాలి. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, మరి ఇంకెవరును పరిశుద్ధులు కారు. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధుడు, అనగా దేవుడు. అన్ని వచనాల్లో యేసు ప్రభు పరిశుద్ధుడు. అపోస్తల కార్యములు 4:30, రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా. పరిశుద్ధ సేవకుడైన యేసునామము. న్యాయాధిపతి. మీకా 5:1, అయితే సమూహములుగా కూడుదనా, సమూహములుగా కూడము. శత్రువులు మన పట్టణం మీద ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలు యొక్క న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. కొట్టబడింది ఎవరండి? యేసు ప్రభు. కర్రతో కొట్టారు యేసు ప్రభుని, చెంప మీద కొట్టారు. ఆ చెంప మీద కొట్టబడిన వ్యక్తి న్యాయాధిపతి. సో న్యాయాధిపతి అనే పేరు దేవునికి మాత్రమే చెందిన పేరు. ఆ పేరు యేసు ప్రభువుకు కూడా పెట్టబడింది. అపోస్తల కార్యములు 10:42, ఇదియోగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నాడండి? న్యాయాధిపతి అని చెప్తున్నాడు. ఎవరి పేరు అది? దేవుని పేరు. కానీ ఆ పేరు యేసు ప్రభుకి పెట్టబడింది. రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్. ప్రకటన 17:10, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. అది దేవుని పెట్టవలసిన పేరు. లోకంలో రాజులందరి మీద రాజు దేవుడు, లోకంలో ఉన్న ప్రభువులందరి మీద ప్రభువు దేవుడు. సో రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు, మహాదేవుడు, మహాప్రభు, మహారాజు అన్నీ యేసు ప్రభువే. ఈ పేర్లు దేవునికి చెందిన పేర్లు. ఆ పేర్లతోనే యేసు ప్రభు వారు పిలువబడుతూ ఉన్నారు. ప్రభువులకు ప్రభు, ఇందాక చదివాము అదే మాట. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే నామమైన వస్త్రము మీద తొడ మీద వ్రాయబడి ప్రభువులకు ప్రభు. 11వ పేరు బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్. యెషయా 63:1, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవరు?
శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్నవాడు ఎవడు? రెండవ రాకడలో యేసు ప్రభువు ఎలా వస్తాడనే విషయాన్ని మాట్లాడుతూ నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే, బలవంతుడైన దేవుడు. యెషయా 9:6 కూడా అదే మాట మనం చూస్తాం. ఆల్రెడీ చూసాం మనం ఇందాక. 12వ పేరు మహిమా స్వరూపియగు ప్రభు, ద లార్డ్ ఆఫ్ గ్లోరీ. 1 కొరింథీ 2:8. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. సిలువ వేయబడినది యేసు ప్రభు, మహిమా స్వరూపియగు ప్రభు. కీర్తన 24:8-10లో దేవుణ్ణి మహిమా స్వరూపి అని దేవునికి పెట్టబడిన పేరు కొత్త నిబంధనలో యేసు ప్రభుకి పెట్టబడినది. తర్వాత దైవ ధర్మాలు, ఇవి చాలా ఉన్నాయి, మనం కొన్ని మాత్రమే చూద్దామండి. అన్ని చూడడానికి చాలా టైం పడుతుంది, 1.5 గంట టైం పడుతుంది. సో కొన్ని చూద్దాం, మిగిలినవి వచ్చే వారం చూద్దాం. సో దైవ ధర్మాలు ఏమేమి ఉన్నాయి? స్వయంభవత్వము అనగా తనంతట తానే ఉన్నవాడు. నిర్వికారము అంటే మార్పు లేనివాడు, దేవుడు మార్పు లేనివాడు. యేసు ప్రభు తనంతట తానే ఉన్నాడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, నిర్వికారుడు. యేసు ప్రభు మార్పు లేనివాడు, ఇమ్యూటబిలిటీ అంటాం, అన్చేంజింగ్నెస్. నిత్యత్వము, ఆయన నిత్యుడు, ఎటర్నల్. పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడు, హోలీ. ఆయన సార్వభౌముడు, సావరెన్ గాడ్, సావెర్నిటీ, సార్వభౌమత్వము. సో ఇవన్నీ కూడా దేవుని యొక్క ధర్మాలండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క ధర్మాలు. సర్వశక్తిమంతత్వము, ఆమ్నిపోటెంట్, సర్వవ్యాపము, ఆమ్ని ప్రెజెంట్, సర్వజ్ఞానము. సో అంతా జ్ఞానం కలిగిన వాడు, అన్ని చోట్ల ఉండేవాడు. సత్యసంధత్వం, ఆయన సత్యవంతుడు. ప్రేమ. సో ఈ లక్షణాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని ప్రాముఖ్యమైనవి మాత్రమే. మనం ఇంతకుముందు దేవుని గురించి విన్నాం. అప్పుడు దేవుని యొక్క గుణలక్షణాలను గురించి, దైవ ధర్మాలను గురించి మనం విన్నాం, మీరు విన్నారు. సో ఈ పదాలన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా మనము దేవునిలో ఉన్నట్టు చూశాం. సో ఈ ధర్మాలన్నీ కూడా యేసు ప్రభువునకు కూడా ఇవే ధర్మాలు, సేమ్ ప్రాపర్టీస్ యేసు ప్రభు కలిగి ఉన్నారు. మొట్టమొదటిది స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. దేవుడు స్వయంభవుడు అనగా తనంతట తానే ఉన్నవాడు. స్వయంభవత్వము వలన దేవుడు సర్వస్వతంత్రుడు. ఆయన ఎవరు సృష్టించలేదు, ఆయన తనంతట తానే ఉన్నాడు. తనంతట తానే ఉన్నాడు గనుక ఆయన ఎవరికి సెకండ్ పర్సన్ కాదు గనుక దేవుడు, యేసు ప్రభు సర్వస్వతంత్రుడు. దేవుడు ఎవరి మీద ఆధారపడుడు, ఆయన పరాధీనుడు కాదు. క్రీస్తు ప్రభు స్వయంభవుడు, తనంతట తానే ఉన్నవాడు. యోహాను 5:26లో యేసు ప్రభు బహుతేటగా విషయాన్ని వెల్లడి చేశాడు. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు అధికారం అని. సో కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు, తనంతట తానే. తండ్రి అయిన యెహోవా దేవుడు ఎలాంటి వ్యక్తో, కుమారుడైన యేసు కూడా అలాంటి వ్యక్తి అని మనము గ్రహించాలి. క్రీస్తు తన జీవాన్ని తండ్రి నుండి గ్రహించలేదు. ఇప్పుడు మనం ఉన్నాం, మనకి ప్రాణము ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది?
మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ DNA ఇదంతా కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. కానీ యేసు ప్రభువుకి తండ్రి అనే దేవుని దగ్గర నుంచి రాలేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకేసారి ఉన్నారు. సో క్రీస్తు తన జీవాన్ని తండ్రి నుండి గ్రహించారు, లేదా తండ్రి కుమారునిలోనికి తన జీవాన్ని ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు దేవుడు మనిషిని చేసి ఊదాడు తన జీవాన్ని, అలాగే యేసు ప్రభువులోనికి జీవాన్ని ఊదలేదు. యేసుక్రీస్తు తనంతట తానే జీవాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టే కుమారుడు జీవప్రదాత. ఆయన జీవాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఒకరి నుండి జీవాన్ని గ్రహించిన వ్యక్తి దాన్ని ఇతరులకు ప్రసాదించలేడు. తండ్రి దగ్గర నుంచి యేసు ప్రభువు నిత్య జీవాన్ని పొందితే ఇతరులకు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వలేడు. ఏం చెప్తాడంటే, నేను నా తండ్రి దగ్గర నుంచి నిత్య జీవాన్ని తెచ్చి మీకు ఇస్తాను అని చెప్పాలి. అలా చెప్పలేదు. నేనే నిత్య జీవాన్ని, నేనే జీవాన్ని, నేనే మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని. సో యేసు ప్రభు స్వయంభవుడు, తనంతట తానే ఉన్నవాడు. రెండవది ఇమ్యూటబిలిటీ. ఈజ్ ఇమ్యూటబుల్. దేవుడు నిర్వికారుడు. అంటే దేవుడు వికారములు లేనివాడు. అంటే చపలుడు కాదు. వికారాలు అంటే చపల చిత్తం. చపల చిత్తం. మనము చపల చిత్తులం. ఈరోజు ఒకటి అంటాం, రేపు ఇంకొకటి అంటాం. ఈరోజు ఒక నిర్ణయం చేస్తాం, రేపు ఇంకొక నిర్ణయం చేస్తాం. మారిపోతూ ఉంటాం. ఈ రోజులాగా రేపు ఉండం, రేపు రాగా ఎల్లుండి ఉండదు. నెల కిందటి మాట ఈరోజు మన దగ్గర ఉండదు. ఈరోజు మన దగ్గర ఉన్న మాట సంవత్సరం తర్వాత ఉండదు. మనము చపల చిత్తులం. మన ఇష్టం మారుతూ ఉంటుంది, మన కోరికలు మారుతూ ఉంటుంది, మన పద్ధతి అంత మనం మారుతూనే ఉంటాం. దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మార్పు లేనివాడు. దేవునిలో వ్యత్యాసం లేదు, ఆయనలో చంచలత్వం లేదు, గమనాల వలన కలుగు ఛాయ లేదు. అంటే ఇప్పుడు కదిలేటప్పుడు నీడ మార్పులు వస్తాయి కదా, అలాంటి మార్పులు దేవునిలో లేవు. ఈ లక్షణాన్ని బట్టి దేవునిలోని దైవత్వం నీరసించేది కాదు, క్షయమయ్యేది కాదు, కృషించిపోయేది కాదు. సో ఆయనలోని దైవత్వము నీరసపడదు, బలహీనమైపోదు. ఎందుకు? ఆయన మార్పు లేనివాడు. మనమున్నాం. 30 ఏళ్ల వయసులో ఉన్న బలం 60 ఏళ్లలో ఉంటుందా? 60 ఏళ్లలో ఉన్న బలము 100 సంవత్సరాలకు ఉంటుందా? లేదు. కొన్ని సంవత్సరాలకి ఈ శరీరం కృషించిపోవాలి, క్షయమైపోవాలి. దేవుడు మార్పు లేనివాడు గనక ఆయన అలాగే ఉంటాడు. దేవునికి మరణం లేదు. ఆయన మార్పు లేనివాడు కనుక ఆయన నిత్య జీవం గలవాడు. ఆయన మార్పు లేనివాడు. హెబ్రీ 1:11-12 వచనాల్లో దేవుడు సదా నిలిచి ఉండేవాడు. ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. ఈ మాటలు దేవుడు కాకతాళీయంగా ఏదో పలికే లేదండి, కానీ తన కుమారునితోనే చెప్పాడు. కుమారుడైన యేసుక్రీస్తు నిర్వికారుడు. యేసుక్రీస్తు శరీరధారి కాకమునుపు, శరీరధారిగా ఉన్నప్పుడు, ఇప్పుడు, రాబోయే యుగములలో కూడా ఒకే రీతిగా ఉన్నాడు. హెబ్రీ, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయనలో ఏ మార్పు లేదు. దైవ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకునే ఉన్నాడు. ఆయన దైవత్వానికి మానవత్వం కలపబడిందే తప్ప దైవత్వంలో నుంచి ఏది పక్కకు పోలేదు. ఆయన దేవుడుగానే ఉన్నాడు, మానవత్వం వచ్చి ఎక్స్ట్రా కలిసింది అంతే తప్ప
ఈ మానవత్వాన్ని కలుపుకోవడానికి ఆయన కొన్నిటిని వదులుకోలేదు, ఆయన కొన్ని కోల్పోలేదు, సో దైవత్వములో వీటి కొదువ ఏది కొదువ కాలేదు. ఆయన నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు. ఎటర్నల్, దేవుడు నిత్యుడు. ఆయన నిత్యత్వం గలవాడు. దేవునికి ప్రారంభము లేదు, ఆయనే ఆది ఆరంభం మొదటివాడు. దేవునికి అంతం లేదు, ఆయనే కడపటివాడు. దేవునికి కాల పరిమితి లేనివాడు, కాలాతీతుడు, కాలానికి అందనివాడు. యేసుక్రీస్తు నిత్యుడు. ఆయన కాలాన్ని సమయాన్ని సృష్టించాడు. నేను అబ్రాహాము కంటే ముందు ఉన్నాను అన్నాడు యోహాను 8:50. పేతురు తన 2వ పత్రికలో 3:8 ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలెను, 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉన్నాయి అన్నాడు. అంటే దేవునికి లెక్కలో సంవత్సరాలు ఉన్నాయనే అర్థం కాదండి, అట్లా పోల్చాడు. ఆయన టైంకి అతీతంగా ఉంటాడు అనే విషయాన్ని పోల్చాడు. అల్ఫయు ఓమగియు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడును నేనే అని యేసుప్రభు వారు చెప్తున్నారు. సో యేసుక్రీస్తు ప్రభువు కాలాతీతుడు, ఆయన సర్వకాలములలో ఉన్నవాడు, యుగ యుగములకు జీవించుచున్నవాడు. అల్ఫా ఓమేగా అనేవి గ్రీకు అక్షరాలు. అల్ఫా మొదటి అక్షరము, ఓమేగా ఆఖరి అక్షరం. అనగా యేసుకు ముందు ఏదీ కూడా లేదు, అంతేకాదు ఆయన తర్వాత ఏదీ ఉండదు. దాని భావం ఏమిటంటే యేసుక్రీస్తు నిత్యుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవునిలో ఏ పాపం లేదు, ఆయన పాపరహితుడు. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు, పాపరహితుడు, నిర్దోషి, నిర్మలుడు, నిష్కల్మషుడు. పరిశుద్ధ సేవకుడైన యేసు అంటాడు అపోస్తల కార్యములో. మార్కు 1:20 నీవు దేవుని పరిశుద్ధుడవు అని పిలుస్తారు యేసు ప్రభువుని. 1 పేతురు 1 అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. యేసు రక్తము నిర్దోషమైనది, నిష్కళంకమైనది. యేసు ప్రభు పరిశుద్ధుడు కాకపోతే మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తము జరగదు. అపోస్తలులు 3:14 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి, మీరు పరిశుద్ధిని వలన, యోహాన్ అంటున్నాడు, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. యేసు ప్రభుతో కలిసి జీవించిన పేతురు, యోహానులు ఈ మాటలు చెప్తున్నారు. సావర్నిటీ, దేవుడు సార్వభౌముడు, అనగా సర్వాధికారము గలవాడు. సర్వాధికారియు అంటాడు, అనగా ఆయన సృష్టికర్త గనక సర్వాధికారం కలిగి ఉన్నవాడు. యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు. యోహాను 10:17 నా ప్రాణమును పెట్టుచున్నాను, దాని పెట్టుటకు తీసుకొనుటకు నాకు అధికారం కలదు. చనిపోవడానికి అధికారం ఉంది, తిరిగి లేవడానికి కూడా నాకు అధికారం ఉంది. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వశక్తి, ఆమ్నిపోటెంట్. యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు, అనంతమైన శక్తి కలవాడు. ఆయన తన శక్తిని వినియోగించటానికి ఏ పనికి ఎవరి ఆధారము, అవసరం, సహకారం, సహాయం అవసరం లేదు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తన శక్తిని ప్రదర్శించాడు. ఆయన సర్వవ్యాపి, ఆమ్ని ప్రెజెంట్. పూర్తి చేసేద్దామండి, వీ కెన్ కంప్లీట్. ఐ థింక్ యేసుక్రీస్తు సర్వవ్యాపి. ఆయన సర్వవేళల్లోనూ సర్వస్థలాలలోనూ ఏకకాలములో ఉండగలడు. అన్ని వేళల్లో, అన్ని స్థలాల్లో కాలంలో ఉంటాడు. ఆయనను అడ్డగించినది ఏది కూడా లేదు. మత్తయి 18:20, 28:20, యోహాను 14:20, ఎఫెసీ 1:23, ఇంకా చాలా వచనాలు. యేసుక్రీస్తు ప్రభువు సమస్తమును పూర్తిగా నింపు సంపూర్ణుడు. యేసుక్రీస్తు ప్రభువు సర్వవ్యాపి. ఇక్కడ నేను సర్వాంతర్యామి అనే మాటను వాడడం లేదు. మనం సర్వాంతర్యామి అనే మాట వాడకూడదు. సర్వాంతర్యామి అంటే అంతర్యామి, లోపల ఉన్నవాడు. అన్నింటిలో యేసు ప్రభు ఉన్నాడు, లేడు.
ఆయన అన్ని చోట వ్యాపించి ఉన్నాడు, కానీ అన్నింటిలో లేడు. రాయిలో, చెట్టులో, ఏమండి, పెన్నులో, పుస్తకములో ఆయన లేడు. ఇవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఆయన సర్వవ్యాపి. కానీ దేవుడు అన్నింటిలో లేడు. రాళ్లల్లో, చెట్లలో ఆయన ఉండడు. సర్వవ్యాపి అంటే అన్ని స్థలాలలో ఉన్నవాడు, అంతేకాని ఆయన అంతర్యామి కాదు. సర్వజ్ఞాని. యేసుక్రీస్తు ప్రభు సర్వజ్ఞాని. ఆయన సమస్తాన్ని ఎరుగును, ప్రతి వ్యక్తిని ఎరుగును, భూత వర్తమాన భవిష్యత్ కాలంలోని సంభవాలన్నీ ఎరుగును. ఏమి జరగబోతున్నాయో ఆయనకు సంపూర్ణంగా తెలుసు. ఆయన జ్ఞానము మితిలేనిది, ఆయన జ్ఞానము పరిమితులు లేనివి. ఇవన్నీ కూడా మనము దేవుని గురించి చెప్పుకున్నప్పుడు చాలా డీటెయిల్గా స్టడీ చేశాం. సో ఆ లక్షణాలన్నీ కూడా యేసు ప్రభువుకు కూడా ఉన్నాయి అని మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్నాం. యేసుక్రీస్తు మనుషుల రహస్య జీవితాన్ని ఎరుగును. యోహాను 1:48. దూరంగా ఉన్న వ్యక్తులు ఏమి చేస్తున్నది ప్రభువు ఎరుగును. యోహాను 2:24-25. యేసుక్రీస్తుకు మనుషుల హృదయాలు, వారి మనసులలో ఏమున్నదో వారి ఆలోచనలో తెలియను. లూకా 5:22. యేసుకు సంభవించబోయే సంగతులు ప్రతి చిన్నవి కూడా క్షుణ్ణంగా తెలుసు. లూకా 22:10-12. మానవుల భవిష్యత్తులో వారు దేనిని ఎన్నిక చేసుకుంటారో ప్రభువుకు తెలుసు. ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయనను తృణీకరిస్తారో కూడా ఆయన ఎరుగును. యోహాను 6:64. యేసుక్రీస్తు సమస్తమును ఎరుగును. ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఆయనందు సమస్తమైన జ్ఞాన సంపదలు గుప్తమై ఉన్నవి. ఆయనలోనే జ్ఞానం యొక్క సంపద అంతా కూడా ఆయనలోనే ఉంది. కొలస్సీ 2:3. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. సత్యసంధత్వం. దేవుని సత్యసంధత్వం అనగా దేవుని జ్ఞానం, దేవుని మాటలు, దేవుని క్రియలు సత్యమైనవి మరియు సత్యానికి ప్రామాణికమైనవి అని అర్థం. ఆయనలో అబద్ధము లేదు. ఆయనే అంటే సత్యానికి ఆధారం యేసుప్రభువే, సత్యానికి ప్రామాణికం యేసుప్రభువే. దేవుని జ్ఞానం సత్యమైంది, దేవుని మాటలు సత్యమైనవి, యేసుప్రభు క్రియలు సత్యమైనవి. యోహాను 14:6. యేసు నేనే మార్గము, సత్యము, జీవం. యేసుప్రభు నేను సత్యాన్ని అని ఎలుగెత్తి చాటాడు. యోహాను 1:1-14, 17:17. వాక్యం అనగా దైవవాక్యం అనగా సత్యం. నా వాక్యమే సత్యము అంటాడు యోహాను 17:17. యేసుప్రభు వాక్యము సత్యం. 1 యోహాను 2:8, 1 యోహాను 1:9. సత్యమునకు వెలుగు పర్యాయ పదంగా వాడబడి. సో సత్యం అంటే వెలుగు అని కూడా రాశారు. చీకటి అంటే అబద్ధం. యేసుక్రీస్తు నిజమైన వెలుగు, ఆయన సత్యం. సో యేసుక్రీస్తు క్రియలు, మాటలు, జ్ఞానము, ప్రణాళికలు, సంకల్పాలు అన్నీ కూడా సత్యమైనవే. సో ఆయన సత్యవంతుడు గనక ఆయన నమ్మకమైన వాడు. ఆయన సత్యవంతుడు గనక ఆయన మార్పు లేనివాడు. ఆయనే సత్యము గనక ఆయన న్యాయాధిపతి. ఆయన తీర్పులు సత్యమైనవి అని ప్రకటన 3:7 యోహాను రాస్తాడు. సత్యస్వరూపి యగు పరిశుద్ధుడు సత్యస్వరూపి. పరిశుద్ధుడు సత్యవంతుడై ఉండాలి, లేకపోతే ఆయన పరిశుద్ధుడు కాడు. యేసుక్రీస్తు సత్యస్వరూపి. వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. సత్యమునకు భౌతిక రూపం యేసుక్రీస్తు, సత్యమునకు సంపూర్ణత యేసుప్రభు. యేసుక్రీస్తు సత్యసాక్షి అని యేసుప్రభు తన గురించి తాను చెప్పుకున్నాడు. ప్రకటన 3:14 నేను సత్యసాక్షిని అని ప్రభువారు తన గురించి తాను చెప్పుకున్నాడు. 10. ప్రేమ. దేవుడు ప్రేమస్వరూపి. యేసుక్రీస్తు ప్రభు ప్రేమామయుడు. దేవుని ప్రేమ అనగా ఆయన తన్ను తాను అర్పించుకున్నట. యేసు ప్రభు తన్ను తాను మానవాళి కొరకు బలి అర్పణ గావించాడు. అంతము వరకు ప్రేమించాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు గనక ఆయన ప్రేమ ఎట్టిదో అర్థం చేసుకునవచ్చును అంటాడు 1 యోహాను 3:16. ప్రేమించి అంటే మనలను ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్న దేవుని
కుమారుడు అని పౌలు రాస్తాడు. సో వీఆర్ స్టాపింగ్ ఇయర్. సో మనము మరి కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి వచ్చే గురువారము మనము విందాం.